నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా వీకెండ్లో భాగంగా నిన్న తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ వాళ్లతో మాట్లాడుతూ చాలా అంశాలని ప్రస్తావించారు. అందులో ప్రధానంగా అమరావతి మీద మళ్ళీ విషం చిమ్మారు. అంటే అమరావతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండుని మళ్ళీ పునరుద్ఘాటించారు. సో ఆయన చేసిన కామెంట్స్లో వాస్తవాలు ఉన్నాయా లేవా, అవి ఒక బేస్లెస్ ఎలిగేషనా, వాస్తవాలకి దగ్గరగా ఉన్నాయా అనేది పాయింట్ బై పాయింట్ అమరావతి విషయంలో ఆయన కామెంట్స్ మీద పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోవద్దు. అమరావతి, ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అటువంటి అమరావతి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకొని అమరావతి విషయంలో అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఆ అసెంబ్లీలో ప్రతిపాదించిన అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా అసెంబ్లీ వేదికగా సమర్థిస్తూ అన్ని వేల ఎకరాలు ఉండాల్సిందే, మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అని మాట్లాడిన మాటలు మనకి ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో 2019లో జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడెం తిప్పి అమరావతిని విధ్వంసం చేసి ఇది కాదు క్యాపిటల్, 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్ది అప్పట్లో అమరావతి రైతులు ఉద్యమిస్తే వాళ్ళని కఠినంగా వ్యవహరించి హింసించి కేసులు పెట్టి రకరకాలుగా బాధలు పెట్టిన సందర్భం, మహిళలన్నీ చూడకుండా కూడా పోలీసుల చేత కొట్టించిన సందర్భం, కేసులు వేపించిన సందర్భం, అమరావతికి పెట్టుబడులు రాకుండా చేసిన సందర్భం, అడవిలాగా మార్చిన సందర్భం మనందరం చూసాం. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో జగన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి మీద విషం చిమ్మారు. ఇది చిమ్మక ముందు గతంలో ఈ మధ్యకాలంలో వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో ఒకసారి అమరావతి నుంచే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పాలన సాగిస్తామని చెప్పారు. సో మనం అనుకున్నాం వీళ్ళు మరి స్టాండ్ మార్చుకున్నారా ఏంటా అనేది. కానీ ఇప్పుడు అర్థమైంది జగన్ రెడ్డి గారు విషం చిమ్మిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అమరావతి మీద విష జ్వాలలు చిమ్ముతూనే ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమైంది. సరే, ఆయన మాట్లాడిన మాటల్లో పాయింట్ బై పాయింట్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అమరావతి ఒక రివర్ బేసిన్లో ఉంది అని అన్నారు. అంటే రివర్ బేసిన్కి రివర్ బెడ్కి తేడా తెలియని ఈ స్క్రిప్ట్ ఇచ్చిన వాడిని అనాలా, ఆ స్క్రిప్ట్ చెప్పిన అతన్ని అనాలా, మనం ఆలోచించుకోవాలా. రివర్ బేస్ ఏంటి, రివర్ బెడ్ ఏంటి? నదీ గర్భంలో లేదు అమరావతి రాజధాని, నదీ తీరంలో ఉంది, నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. మరీ ముఖ్యంగా రివర్ బేసిన్లో ఉన్న దాన్ని ఈయన తప్పుపడుతున్నాడు అని అంటే, ఇప్పుడు ఏ నదికైనా నదీ పరివాహక ప్రాంతంలోంచి చాలా కిలోమీటర్స్ దూరంలో నుంచి ఈ క్యాచ్మెంట్ ఏరియా ద్వారా నదిలోకి నీళ్ళు వస్తాయి. ఈ క్యాచ్మెంట్ ఏరియా లేదా రివర్ బేసిన్ లేదా నదీ తీరం అనేది బాగా ఎక్కువ కిలోమీటర్స్ విస్తరించి ఉంటుంది అన్న వాస్తవాన్ని మర్చిపోయారా స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు. మరీ ముఖ్యంగా కృష్ణా నదీ తీరం రివర్ బేసిన్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే 2,58,948 చదరపు కిలోమీటర్స్ ఉంది. 2,58,948 స్క్వేర్ కిలోమీటర్స్లో విస్తరించి ఉన్న కృష్ణా నదీ బేసిన్ అయితే మరి నదీ తీరంలో ఉండటం ఏంటి, ఎందుకు ఉండకూడదు? ఈ నదీ తీరం, కృష్ణా నదీ తీరం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 4 రాష్ట్రాలకి విస్తరించినటువంటి కృష్ణా నదీ తీర ప్రాంతంలో అమరావతి ఉంటే ఏంటి ప్రాబ్లం? ఈ చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యారు? మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం మూసీ నది ఒడ్డున నిర్మించారు అప్పట్లో 400 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత ఆ మూసీ నదికి ఇంకొక సైడ్ కూడా డెవలప్ అయింది. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా విస్తరించిన విషయం మర్చిపోకూడదు మనం. అదేవిధంగా కలకత్తా అనే నగరం కూడా నది ఒడ్డునే ఉంది. చెన్నై కూడా సముద్ర తీర ప్రాంతంలోనే ఉంది. ఢిల్లీ కూడా యమునా నది ఒడ్డునే ఉంది. అలహాబాద్ కూడా నది ఒడ్డునే ఉంది. మైసూరు కూడా నది ఒడ్డునే ఉంది. అదే కాకుండా ఈజిప్ట్ రాజధాని కూడా నది ఒడ్డునే ఉంది. లండన్ నగరం కూడా నది ఒడ్డునే ఉంది. న్యూయార్క్ నగరం కూడా నది ఒడ్డునే ఉంది. ఏదేమైనా ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే
ఏ ఏ ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా నదీ తీర ప్రాంతంలోనే నాగరికత డెవలప్ అవుతుంది అనేది స్పష్టంగా మనం చిన్నప్పుడే చదువుకున్నటువంటి విషయం. సో ఈ విధంగా చూసినప్పుడు నది బేసిన్లో ఉండటం వల్ల ఇబ్బంది ఏంటి? నథింగ్ రాంగ్. అక్కడ ఉంటేనే అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నది రివర్ ఫ్రంట్ రాజధాని. రివర్ ఫ్రంట్ రాజధాని డిజైన్ ఇచ్చిన వాళ్ళు సింగపూర్ ఎక్కడుంది? రివర్ ఫ్రంట్లో లేదా? సో ఈ విధంగా ఎక్కడ చూసినా ఎలా చూసినా నాగరికత అనేది నది ఒడ్డునే ప్రారంభమైంది, అవుతుంది, డెవలప్ అవుతుంది అనేది వాస్తవం. ఈ విషయాన్ని మర్చిపోయి నాలెడ్జ్ లేకుండా స్క్రిప్ట్ ఇచ్చితే ఈయన చదివితే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ కామెంట్ను కూడా ఈ విషయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. సెకండ్ పాయింట్, ఆయన మాట్లాడుతూ నో సచ్ వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఎక్కడా కూడా అమరావతి గురించి లేదు, ప్రస్తుత రాజధాని గురించి రాజ్యాంగంలో ఎక్కడా లేదు. నో సచ్ వర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. అంటే అదేంటి? రాజధాని లేకుండా రాష్ట్రం ఉంటుందా? రాజధాని లేకుండా దేశం ఉంటుందా? ఎక్కడన్నా ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా రాజధాని లేదా? ఎందుకు లేదు? మరి లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1914లో ఏమని రాసి ఉంది స్పష్టంగా? 10 సంవత్సరాల వరకు 2014 నుంచి 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాజధానిని ఏర్పరచుకుంటుంది అన్న మాట రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది కదా, నంబర్ 1. నంబర్ 2, గతంలో జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ హైకోర్టుని ఆశ్రయించినప్పుడు హైకోర్టు వాళ్ళు స్పష్టంగా చెప్పారు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కని. తర్వాత సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది అమరావతికి రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అని చెప్పారు. ఇంకొక థర్డ్ పాయింట్, 2019లో సర్వే ఆఫ్ ఇండియా వారి మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని స్పష్టంగా మ్యాప్ రిలీజ్ చేసిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక విషయం ఈయన మాట్లాడుతూ థర్డ్ పాయింట్, సో కాల్డ్ క్యాపిటల్ అన్నాడు. సో కాల్డ్ క్యాపిటల్ ఏంటి? ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైన్డ్ రాజధాని అమరావతి. సో కాల్డ్ క్యాపిటల్ అంటే అమరావతి మీద అంత ద్వేషం, అంత కక్ష, అంత విషం, అంత వ్యతిరేకత ఇప్పటికీ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మరి గతంలో 2024 ఎలక్షన్కి ముందు ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రధాన ఎజెండా అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని ఓటింగ్కి వెళ్ళారు. జగన్ రెడ్డి గారు 3 రాజధానుల స్టాండ్స్తో ఓటింగ్కి వెళ్ళారు. 3 రాజధానుల స్టాండ్తో ఓటింగ్కి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయినట్టుగా ప్రజలు తీర్పిచ్చారు. ఎన్డీఏ కూటమి పెట్టుకున్నటువంటి సింగిల్ రాజధాని అమరావతి అన్నదానికి మెజారిటీ 164 సీట్లు ఇచ్చి గెలిపించారు. అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలా. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని అన్నారు. సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని ఎట్లా అవుతుంది? సీఎం గారు శ్రీకాకుళం వెళ్తే శ్రీకాకుళం రాజధాని అవుతుందా? సీఎం గారు ఇంకొక విజయనగరం వెళ్తే విజయనగరం రాజధాని అవుతుందా? సీఎం గారు ఇంకొక దగ్గరికి వెళ్తే ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని ఎట్లా అవుతుంది? ఎట్లా పరిపాలన సాగించాలి? ఏ రాష్ట్రంలోనైనా ఆ పరిస్థితి ఉందా? ఒకవేళ అదే అయితే జగన్ రెడ్డి గారు గతంలో మరి 3 రాజధానులను ఎందుకన్నారు? ఆ మాట అనేది లేకుండే కదా. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఆ రోజుకి. అట్లా ఉంటే మరి సీఎం గతంలో జగన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 3 రాజధానులను ఎందుకన్నారు? అనకూడదు కదా. ఎక్కడుంటే అక్కడే రాజధాని, ఏ రోజు ఎక్కడుంటే ఆ రోజు అదే రాజధాని. మరి ఆ రోజు అలా ఎందుకు మాట్లాడారు? ఇంకొక నెక్స్ట్ 5th పాయింట్, కరెంటు, రోడ్లు, డ్రైనేజీ లేవు అని చెప్పి జగన్ రెడ్డి గారు చెప్పాడు అమరావతి ప్రాంతం గురించి. కరెంటు, రోడ్లు, డ్రైనేజీ లేకపోతే అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్న 29 గ్రామాలు కావచ్చు, ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ ఫేజ్ 2లో ఉన్న మిగతా గ్రామాలు కావచ్చు, జగన్ రెడ్డి గారు నాయన, వాళ్ళ నాయనకి నాయన, వాళ్ళ తాత ఉన్నప్పటి నుంచి ఆ గ్రామాల్లో ప్రజలు ఉంటున్నారు. రోడ్లు లేకుండా, డ్రైనేజీ లేకుండా, కరెంట్ లేకుండా ఇన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ గ్రామాల్లో ప్రజలు ఉంటూనే ఉన్నారా? అవన్నీ లేకుండానే అక్కడ గ్రామాలు ఎగ్జిస్టెన్స్ ఉన్నాయా? ఇంకొక మాట మాట్లాడుతూ ఆయన విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు అమరావతి అన్నాడు. విజయవాడ అమరావతికి మధ్యలో కృష్ణా రివర్ ఒక్కటే ఉంది. కృష్ణా రివర్ మీద ఇప్పుడు ఒక బ్రిడ్జి నిర్మించబోతున్నారు. ఆ బ్రిడ్జి నిర్మిస్తే విజయవాడకి అమరావతి ఇప్పుడు రాజధానికి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో వచ్చేస్తుంది ఆ బ్రిడ్జి. ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని నిర్మించాలా అని అన్నారు. అమరావతి లోపలికి ఉంది అన్నారు. ఇప్పుడు ఈ అమరావతి నిర్మాణం జరిగితే విజయవాడ, అమరావతి, గుంటూరు ట్రై సిటీగా
ఏర్పడే అవకాశం స్పష్టంగా ఉంది అన్న విషయాన్ని ఆయన మర్చిపోయారు. ఎందుకు 40 కిలోమీటర్లు అవుతుంది విజయవాడ నుంచి అమరావతి, ఆ బ్రిడ్జి కడితే 3 కిలోమీటర్స్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా అమరావతిలో గతంలో నీళ్లు, కరెంటు, డ్రైనేజీ లేదని వీళ్ళు అన్నారు కదా జగన్ రెడ్డి గారు నిన్న. మరి 3 పంటలు పండే భూమిని రాజధానిగా తీసుకున్నారని గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారు ఆరోపించారు. 3 పంటలు పండుతున్నాయి అంటే అక్కడ నీళ్లు లేవనా? దాన్ని ఏ విధంగా అనుకోవాలా? మనుషులు లేరనా? ఇంకొక మాట, వరదలు వస్తే మునిగిపోతుంది అన్నారు. ఒకవైపు వరదలు వస్తే మునిగిపోతుంది అని అంటారు, ఇంకొక వైపు నీళ్లు లేవు, అక్కడ డ్రైనేజీ లేదు, రోడ్లు లేదు అని అంటారు. ఇది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్. గతంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా అమరావతి ప్రాంతం సేఫ్గానే ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు అమరావతికి. అంటే పర్యావరణానికి ఇబ్బంది లేని విధంగా ఉంది అనేది సర్టిఫై చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇచ్చారు. మరి నేషనల్ లెవెల్లో లోన్స్ వస్తూ ఉన్నాయి. హైకోర్టు అక్కడే ఉంది, సెక్రటేరియట్ అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది. అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అంతా అక్కడ, అంటే అక్కడ నీళ్లు, రోడ్డు, డ్రైనేజీ లేకుండానే అంతమంది అక్కడ ఎట్లా వర్క్ చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఇంకొక పాయింట్ ఆయన మాట్లాడుతూ అమరావతికి 1,00,000 కోట్లు కావాలి అని అన్నారు. అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని. అంటే అమరావతిలో నిర్మాణాలు అన్నీ పూర్తయిన తర్వాత, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏర్పడిన తర్వాత, ఆ ఏరియా డెవలప్ అయిన తర్వాత, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ల్యాండ్ అమ్ముకోవటం వల్ల ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో కోకాపేటలోను, కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోను ల్యాండ్ ఆక్షన్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి భారీ ఎత్తున ధనం వచ్చిన విషయం మనం చూసాం. సో ఈ విధంగా అమరావతి అనేది డెవలప్ అయిన తర్వాత అది వేరే తీర్చవలసిన అవసరం లేదు, ఈ అప్పులు ప్రజల మీద పడే అవకాశం లేదు. దానంతట అదే డెవలప్ చేసుకొని సెల్ఫ్ సస్టైనబుల్ అయ్యే విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ని అంశాలు వాస్తవాన్ని విస్మరించి అమరావతి మీద ఈ విధమైన బేస్లెస్ కామెంట్ చేయటం అనేది, మరి ఏ విధంగా స్క్రిప్ట్ రాశారు, ఏ విధంగా ఈయన మాట్లాడాడు, అయితే రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఇందులో వ్యూహం ఏమై ఉండొచ్చు అనేది ఆలోచిస్తే నాకు అనిపిస్తూ ఉంది. ఒకటి, అమరావతిలో ఇప్పుడు పనులు బాగా వేగవంతం అవుతూ ఉన్నాయి. సుమారుగా 20,000 మంది వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు భారీ ఎత్తున ఎక్కడ చూసినా కూడా నిర్మాణాలు ఊపందుకున్నటువంటి అంశం. అది చూసి ఓర్వలేకపోతున్నారా? రెండోది, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టడానికి అమరావతిలో భారీగా ముందుకు వస్తున్న సందర్భం. అది చూసి మరి ఓర్వలేకపోతున్నారా? మరి ఇంకొక అంశం ఏంటంటే, అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ని ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు. అది ప్రాసెస్లో ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని ఢిల్లీలో కలిసిన సందర్భంలో అమరావతికి, క్యాపిటల్కి చట్టబద్ధత విషయం కూడా ప్రస్తావనకి వచ్చింది. నెక్స్ట్ జరగబోయే పార్లమెంట్ సెషన్స్లో ఆ బిల్లు పాస్ చేసి గెజెట్ రూపంలో అమరావతికి చట్టబద్ధత వచ్చే అవకాశం ఉంది. దానివల్ల దానికి ఒక సేఫ్టీ, సెక్యూరిటీ ఉండే అవకాశం ఉంది. ఇంకొక అంశం మనం చూసినట్టయితే, అమరావతికి సెకండ్ ఫేజ్ ల్యాండ్ ఎక్విజేషన్లో భాగంగా 16,660 ఎకరాలు ఎక్విజేషన్కి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఒక్క రోజులోనే ఒక గ్రామంలో 900 ఎకరాలు, ఇంకొక గ్రామంలో 300 ఎకరాలు ఇవ్వటానికి ఒక్క రోజులోనే రైతులు ముందుకొచ్చారు. సో ఈ ప్రాసెస్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజేషన్ స్పీడ్ అందుకొని రైతుల మద్దతు ఇస్తున్న తరుణంలో, ఈ అన్ని కారణాలు చూసిన నేపథ్యంలో అమరావతి ఎక్కడ డెవలప్ అవుతుందో, డెవలప్ అయితే ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయో, అవన్నీ మెరుగుపడితే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రప్ప రప్ప అంటానికి జనం ఉండరు, గంజాయి అమ్మటానికి జనం ఉండరు, వాళ్ళ పార్టీకి సేవ చేయడానికి, మోసాలు చేయడానికి, అక్రమాలు చేయడానికి యూత్ జనం దొరకరు అన్న బాధ అయ్యి ఉంటుందా అనేది ప్రధానంగా ఆలోచించాలా. సో ఈ విధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అమరావతి డెవలప్ కానివ్వకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ కానివ్వకుండా అడుగడుగున ఇన్వెస్టర్స్కి అడ్డుపడుతున్నటువంటి జగన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చూస్తున్న వీక్షకులు ఏది నిజం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలో మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.